బాబాకి జై. మము పలకరించేవి నీ చూపులే బాబా, ఆశీర్వదించేవి నీ నగవులే బాబా. మా మేరు బాబా, మా మేరు బాబా. బాబాని చూడగానే మా నాది నా బాబా అని చాలా ధైర్యంగా గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాం? అది మనం సొంతం చేసుకున్నాం కాబట్టి. బాబాను చూడగానే ఆయన నవ్వు గాని, ఆయన చూపు గాని చూడగానే మనల్ని పలకరిస్తుంది. ఎలాంటి మనం పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనల్ని ఆ పరిస్థితి నుండి బయటికి తీసి మనల్ని ఆశీర్వదించేటట్లుగా కనిపిస్తాయి ఆ చిరునవ్వులు. దేవాది దేవా మేహే దివ్యావతారా మేహే, దేవాది దేవా మేహే దివ్యావతారా మేహే. ప్రేమగా అరుదించావు, ప్రేమగా అరుదించావు, ప్రేమించమని చాటావు, ప్రేమించి ప్రియుడైనావు. బాబా దేవాది దేవుడు, అందరికన్నా ఉన్నతమైనటువంటి ఆ అవతారం మనకి దివ్యావతారంగా మెహర్ నామధంగా మన ముందు అరుదించాడు. ఆ అరుదించడం కూడా ప్రేమగా అరుదించాడు. బాబా మెహర్ అంటేనే ప్రేమ, మెహర్ అంటే ప్రేమ. మెహర్ అనడంలోనే మనం ప్రేమను చాలా పొందగలుగుతున్నాం. ఆయన రావడం కూడా ప్రేమ కోసమే వచ్చాడు. అందరికీ ప్రేమను పంచడానికి, ప్రేమను తీసుకోవడానికే వచ్చాడు మన దగ్గరికి బాబా. ప్రేమావతారంగా వచ్చి మనందరినీ ప్రేమించి ఆయన ప్రియుడైనాడు. చెప్పడం కూడా మనందరినీ ఏ కోరికలు కోరద్దు, ఏ వరములు అడగద్దు, నేను ఇవ్వడానికి రాలేదు, మీ అవసరాలన్నీ నేను చూస్తాను అని చాలా గట్టిగా చెప్పాడు. మనందరికీ కూడా అది అనుభవమే. మనం బాబాని అడగాలంటే ఏం అడగాలో కూడా మనకు తెలియదు. నిజంగా ఇప్పుడు బాబా ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో కోరుకో అంటే మనం బిక్కమొహం వేస్తాం. ఎందుకంటే మనకేం కావాలో తెలియదు కనుక బాబా ముందే చెప్పారు మనకి, మీకేం కావాలో మీకు తెలియదు, మీకు ఏమి ఇవ్వాలో అది నేను ఇస్తాను, మీ అవసరాలు నేను చూపిస్తాను, మీరు పూర్తిగా మీ భారాన్ని నా మీద ఉంచి అదంతా నాకు అప్పగించి మీరు నన్ను ప్రేమించండి, నా నుండి ప్రేమని పొందండి. ప్రేమ అంటే అన్ని అందులోనే ఉంటాయి. మనకి ఇవ్వాల్సింది, మన నుండి పొందాల్సింది కూడా అప్పుడే అవుతుంది. ప్రేమ అంటే ఇవ్వడమే తప్ప అడగడం కాదు అన్నది మనకి ఇప్పటికీ ఒక అవగాహన వచ్చింది. కాబట్టి బాబాని మనం ఏది ఇవ్వమని అడగలేము, ఒక్క ప్రేమని ఇవ్వమని అడగలం. అదే ప్రేమావతారంగా వచ్చి మనందరికీ ప్రేమని పంచి ఆయన ప్రియుడయ్యాడు. అందరికీ ఆయన ప్రియుడే. అంతేకాదు ఆయన వచ్చి చేసింది ఏంటంటే ప్రభు స్తుతిని అందించావు, నీ ఉన్నతిని తెలిపావు, ఉన్నతోన్నతుడవు నీవై, ఉన్నతోన్నతుడవు నీవై ఉపవాసములు చేసావు, సహవాసమన తెలిపావు. బాబా మన మధ్యకు వచ్చి ముందే చెప్పారు, బాబా నేను బోధించడానికే వచ్చాను, మీ అవసరాలు తీర్చడానికి కాదు.
మీకు మేల్కొల్పడానికి వచ్చాను అని బాబా చెప్పారు. ఎలా మేల్కొల్పబడతాం మనం? ఆయన అంటే ఏంటి? అది ముందు మనకు తెలియగలిగితే, తెలిస్తేనే మనం మనలో మేల్కొలుపు వస్తుంది. ఆయన అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలంటే, ఆయన డైరెక్ట్ గా మనకి ఇచ్చినటువంటి ప్రభుస్థుతి, ఆయన ఉన్నతత్వం ఏంటో మొత్తం అంతా, ఆయన అంటే ఏంటో, ఆయన ఉనికి అంటే ఏంటో, ఆయన విభూతులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ అతని చేతనే చెప్పించబడ్డాయి మనకి. అప్పటికి కానీ మనకి ఆయన అంటే ఏంటో ఒక అవగాహన రాదు కూడా. ఆయనంటే ఏంటో మనకి కొంచెం తెలుసుకున్న తర్వాత, ప్రేమతో ఆయన్ని చేరిన తర్వాత, ఆయన ఉన్నతత్వాన్ని, ఆయన ప్రభుస్తుతి రూపంలో ఆయన ఎంత ఉన్నతడో ఆ ఉన్నతత్వాన్ని ఆయన మనకి తెలియజేస్తూ ప్రభుస్తుతిని అందించారు. అంతేకాదు, ఉన్నతోన్నతుడు, మనకు ఆయన సర్వోన్నతుడు, హైయెస్ట్ ఆఫ్ ద హై ఆయన మనకి చెప్పారు. ఆ ఉన్నతోన్నతుడు అని చెప్పవలసిన పరిస్థితి కూడా ఆయన దగ్గరికి, భూత వైద్యం దగ్గరికి ఎలా వెళ్తామో అలాగా, ఈ వైద్యం చేయండి, ఇదేంది, అది చూడండి అని చెప్పి వచ్చే వాళ్ళని చూసి చాలా బాధపడి, నేను అటువంటి వాడిని కాదు, అలా భూత వైద్యం దగ్గరికి వచ్చినట్టుగా మీరు అవన్నీ అడగడానికి నా దగ్గరకు రావద్దు, అవన్నీ ఇవ్వడానికి వేరే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, నేను అది కాదు అని ఆ రోజు చాలా బాధతో ఐ ఆమ్ ద హైయెస్ట్ ఆఫ్ ద హై అనే మెసేజ్ ఇచ్చి, ఆయన ఎంత ఉన్నతుడో చెప్పి, ఆయన మన కోసం ఎందుకు వచ్చాడో చెప్పి, ఆ హైయెస్ట్ ఆఫ్ ది హై అన్న మెసేజ్ లో ప్రపంచం ఎలా ఉంటుంది, ఎన్ని రకాలైనటువంటి బాధలు ఉంటాయి, అవి ఎలాగ ఆయన చేస్తాడు అని దాని గురించి అంతా ఆయన మనకి ఆ హైయెస్ట్ ఆఫ్ ద హై అనే సబ్జెక్ట్ ఇచ్చేటప్పుడే ఆయన అవన్నీ మనకి చెప్పున్నారు. అంతేకాదు, ఆయన మీరేమీ చెయ్యొద్దు, ఎందుకంటే భగవంతుడంటే మనకి పూర్వం నుండి ఒక భయం, ఇలా చూడకపోతే ఏమైనా అవుతుందేమో, అలా అనకపోతే ఏమైనా అవుతుందేమో, అలా చెయ్యకపోతే ఏమైనా అవుతుందేమో, ఒకసారి దండం పెట్టకపోతే ఏమైనా అవుతుందేమో, మర్చిపోతున్నామేమో దండం పెట్టడం, లేకపోతే ఇంకేదైనా చెయ్యాలేమో అనే భయంతో మనం చాలా కార్యక్రమాలు అందరం చేస్తాం. మనకి బాబా తెలియక ముందు మనందరం చేసిన వాళ్ళమే, మనందరం పూజలు చేసిన వాళ్ళమే. భక్తి అనే స్థాయి నుండి మనకి ప్రేమ అనే స్థాయికి ఆయనే చేర్చాడు. ఆ చేర్చినప్పుడే ఆయన ఏం చేశారంటే, ఉపవాసాలు మీరు చేయొద్దు అని చెప్పి, వ్రతాలు, పూజలు, ఉపవాసాలు ఇవి మీరు చేయొద్దు, అవన్నీ నేను చేశాను అని చెప్పి, అవన్నీ ఒక కాగితం మీద రాసి ధూని వెలిగించి అందులో వేసి, ఇవి ఇంకా ఎవరూ చేయనక్కర్లేదు, అవి నేను ఎప్పుడో చేసేసాను, దాని అవసరం ఇప్పుడు లేదు అని చెప్పి ధూనిలో వేశారు, అవి ఏవి చేయనక్కర్లేదు అని. అంతేకాదు, మనకి అన్ని తెలుసని అనుకుంటాం కానీ ఏమీ తెలియదు. సహవాసం అంటే ఏంటో మనకు తెలియజేశాడు. అతనితో ఉండడం ఎలాగా అన్నది నేర్పించాడు. అతనితో ఉండడం అంటే పూర్తిగా మనం ఒక సహవాసకు వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఉనికి మనకి ఉంటుంది, ఆయన ప్రెజెన్స్ ఉంటుంది. మనకంటే 5 నిమిషాల ముందే ఆయన అక్కడ హాజరై ఉంటాడు. కనుక మనం అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి అతనితో ప్రేమతో అతన్నే చూస్తూ, అక్కడ చెప్పబడే ప్రతి మాట, ప్రతి పాట ఆయన నుండే వచ్చింది అనుకుంటూ, అలా గనక మనం దాన్ని రిసీవ్ చేసుకుంటే అతనితో పూర్తిగా గడిపిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా సహవాసకు వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరించడం, వాళ్ళని ఒకసారి ఆలింగనం చేసుకోవడం, లేదా మధ్యలో వెళ్ళి బాబాని ఒకసారి టచ్ చేయడం అన్నది చెయ్యకూడదు. ఎందుకంటే ఆయన నజర్ ఎప్పుడూ అందరి మీద పడుతూ ఉంటుంది. అలా పడేటప్పుడు అది ఎవరి మీదో పడుతూ ఉంటుంది. ఆ మధ్యలో మనం వెళ్ళి ఆయనకి అడ్డంగా నిలబడి దండం పెట్టడము, ఏదో ఒకటి చేసి, లేదా అక్కడ ఉన్న వాళ్ళని, గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆలింగనం చేసుకోవడము చేసినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం డైవర్ట్ చేసినట్టుంది. అంతేకాకుండా ఆయన నజర్ ఎవరి మీదైతే పడుతుందో దాన్ని మనం దూరం చేసినట్టు అవుతుంది.
భంగం కలుగుతుంది. కనుక సహవాసకి మనం ఎప్పుడైనా వెళ్ళినట్లయితే, అందుకనే ప్రత్యేకించి మనకి ఇక్కడ శ్రీకాకుళంలో అయితే ముందుకి, అంటే సహవాసకి ఎంటర్ అయ్యేటప్పటికే ముందు బాబాని పెడతాం. అక్కడ ఉంటారు బాబా, అక్కడే టచ్ చేసి అక్కడే దండం పెట్టుకుని, బాబా నేను నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పి గనక మనం లోపలికి వస్తే పూర్తిగా ఆ 2 గంటల సేపు లేదా 3 గంటల సేపు లేదా 1 గంట సేపు ఆయనతో ఉండడానికి అవకాశం ఇస్తుంది. అంతేకాదు ఆయన నజర్ మన మీద పడుతుంది. అలా పడాలంటే ప్రతి క్షణం, అక్కడున్న ప్రతి క్షణం ఆయన్నే తలుచుకుంటూ, అక్కడ చెప్పబడే మాట గాని పాట గాని పూర్తిగా ఆయనే చెప్తున్నారు అనే కాన్సెప్ట్ తో కనుక ఉన్నట్టయితే, అది అక్కడ మనకి వ్యక్తులు కనబడరు, ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. బాబావే కనిపిస్తాడు, బాబాయే అవన్నీ చెప్పాడు అన్న భావన మనందరిలో వస్తుంది. కనుక బాబాని ప్రేమించడం గనక పూర్తిగా మనం ఆయన్ని విశ్వసించినట్లయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన చేసేసాడు. అయితే చేసే వాళ్ళందరికీ ఆ అవగాహన రావడం కోసం అందరి దగ్గరికి వెళ్ళి ఇది చేయకండి అది చేయకండి అని మనం చెప్తే అది సాధ్యం కాదు. బాబావే ఆయన దృష్టిలో ఉండి ఆయన మనసులోకి వెళ్ళి ఇదంతా నేనే, మళ్ళీ నువ్వు చేయనవసరం లేదు అని బాబాయే అనిపించాలి. బాబా అవన్నీ మనకి ఎందుకు చేయొద్దన్నారంటే దానికోసం చాలా ఎక్కువసార్లు చెప్పారు మనకి. ఇది వరలో అది అవసరం. ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో అందరూ పుణ్యాత్ములే, అందరూ భగవత్ ప్రేమికులే, అందరూ ధర్మంతో ఉన్నవాళ్లే. కాబట్టి వాళ్ళకి పరీక్షలు చాలా ఎక్కువగా ఉండేవి, భగవంతుడితో గడపగలిగే సమయం ఎక్కువగా ఉండేది. కానీ ఈ యాంత్రిక యుగంలో మనం భగవంతుడితో గడపడానికి మనకి సమయం లేదు. అంటే ఏ వ్రతము పూజో దీక్షో అని మనం పెట్టుకుంటే గనక మనది యాంత్రిక యుగం కాబట్టి చాలా క్విక్ గా మన పనులన్నీ అయిపోవాలి, మన గబగబా ఎక్కడికో వెళ్ళిపోవాలి, లేదా ఏదో చేయాలి, ఏదో పనులుంటాయి ఏవో. అవన్నీ పనులు ఉండగా మనం ఈ వ్రతం అనో పూజనో పెట్టుకున్నామంటే అక్కడ పూజలోనే ఉంటాం, ఎవరో వచ్చారని వాళ్ళకి చూస్తూ ఉంటాం, అక్కడ పూజలోనే ఉంటాం, ఇంకేదో మాట్లాడుతూ ఉంటాం. పూజ అవుతూనే ఉంటుంది, వ్రతం అవుతుంది, కథ చెప్తూ ఉంటారు, అక్కడ మనం ఇంకేదో మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే దాన్ని మనం అవమానించినట్లు అవుతుంది. కనుక అలా చేయకుండా చేయలేరు మీరు, ఇప్పుడు మీరు చేయలేరు. ఎందుకంటే దాని మీద పూర్తిగా మీరు దృష్టి పెట్టలేరు. కనుక వ్రతాలు అవన్నీ చేయనవసరం లేదు. అవి చేస్తే దానివల్ల మనకు జరిగే ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంటుందో లేదో తెలియదు, కానీ దానివల్ల మనకి చెడు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేక వేరే వేరే రకాలుగా చేయడం వల్ల అక్కడ చెడు జరిగే అవకాశం ఉంటుంది. కనుక మీరు చేయలేరు. భగవద్గీత చెప్పేటప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పుడే చెప్పాడు, కలియుగంలో మీరు వ్రతాలు నోములు ఏమీ చేయలేరు, కనుక మీరు నామస్మరణ మాత్రమే చేసుకోండి అని చాలా గట్టిగా చెప్పారు. కనుక వ్రతాలు పూజలు అవన్నీ విడిచిపెట్టి మనం బాబాతో సహవాసం అన్నది ఏర్పాటు చేసుకుంటే, అంటే అది ఒక్క సహవాసంలోనే అవసరం లేదు, మనం ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా ఏం చేసినా మనం ఏం చేయొచ్చు అంటే అవన్నీ విడిచిపెట్టి బాబాతో గడపడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మౌనమున మనసులు దోచి ప్రేమ చవి చూపించావు, ప్రేమ జీవనమును గడిపి పరమాత్మనని తెలిపావు, పాలించి ప్రభువైనావు. ఆయన 1925 జూలై 10వ తేదీ నుండి మౌనాన్ని ప్రారంభించాడు. అంతకు ముందు నుండి నేను మౌనం ప్రారంభిస్తున్నాను, 1 సంవత్సరం చేస్తాను, ఈ రోజు ఉంటాను, ఈ నెల రోజులు ఉంటాను అని చెప్పి 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 ఆఖరికి 1925లో పూర్తిగా ఆయన మౌనాన్ని పాటించాడు. ఎందుకంటే అది కూడా చెప్పాడు, నా మౌనం మీ అందరితో మాట్లాడకపోతే నేను మాట్లాడడం అవసరం లేదు, నా మాట కూడా విలువలు ఉండదు. ఎందుకంటే మౌనంలో ఇవ్వగలిగేది పుచ్చుకోగలిగేది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనం నిజంగా ఆయన్ని ప్రేమించినట్లయితే,
అది తెలుస్తుంది. మామూలుగా భౌతిక ప్రపంచంలో ఎవరినైనా మనం చాలా ఎక్కువ అభిమానించామనుకోండి, ప్రేమించామనుకోండి, వాళ్ళు మనతో మాట్లాడనక్కర్లేదు. చాలా దూరం నుండి చూసి ఒక నవ్వు నవ్వినా, ఒక చూపు చూసినా, ఆ చూపుకి ఆ నవ్వుకి మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. గట్టిగా మాట్లాడక్కర్లేదు కూడా. చాలా మెల్లగా మాట్లాడొచ్చు. అంతేకాదు ఒక చూపు, ఒక నవ్వు కూడా అది భౌతిక ప్రపంచంలోనే అవి అర్థమయ్యేటప్పుడు, ఆధ్యాత్మికంగా ఆయన్ని పూర్తిగా ప్రేమించిన మనం, ప్రేమిస్తున్నామని, ప్రేమించాలని కోరుకున్న మనం ఆయన మౌనాన్ని కూడా అర్థం చేసుకోగలం. దానికి బాబా ఒక జరిగిన కథే ఇది. మన ప్రసాద్ రాజ్ గారు వాళ్ళ నాన్నగారికి భాష రాదని చెప్పి ఎవరినో తీసుకెళ్లేవారు. ఆయన ఏం చేసేవారు, డబ్బులు ఎక్కువ ఇస్తాడు కదా అని చెప్పి బాబా చెప్పిన దానికన్నా ఎక్కువ చెప్పేసేవాడు ఆయన. బాబా తర్వాత అతన్ని పిలిచి, నువ్వు ఆయన ఎందుకు తీసుకొస్తున్నావు అని అడిగారట. అడిగితే, బాబా నాకు భాష రాదు కదా, అందుకని అతనితో మీరు చెప్పినవన్నీ చెప్పించుకుంటున్నానంటే, మళ్ళీ ఇంకెప్పుడు నువ్వు ఆయన తీసుకురాకు, నీకు ఏమీ అర్థం అవ్వకపోయినా పర్వాలేదు, నా ఎదురుగా కూర్చో చాలు, నన్ను చూస్తూ ఉండు అని బాబా చెప్పారు. మౌనపు భాషకి, మౌనంగా హృదయంతో మాట్లాడే దానికి భాష అవసరం లేదు కదండి. అలాగా ఆయన మన కోసం మౌనం చేశారు. కాకపోతే మౌనం చేయడం వల్ల మనం ఆయన గొంతుని వినలేకపోయాం అన్న బాధ ఉన్నప్పటికీ, ఇన్ని సంవత్సరాలు నేను మాట్లాడుతూ మీకు చెప్పినవన్నీ మీరు పట్టించుకోలేదు కాబట్టి, ఇది వరకు నేను చెప్పినవే, ఇప్పుడు కొత్తగా మనకు బాబా ఏమీ చెప్పలేదు, ఇది వరకు ఉన్నవే, కాకపోతే దాన్ని విడమరిచి చెప్పారు. అవే మౌనపు భాషతో చెప్తాను, నా మౌనం మీతో మాట్లాడుతుంది అని అన్నట్టు, అక్కడికి వెళ్ళే వాళ్ళకి బాబాని చూడగానే, ఎక్కడికైనా వెళ్ళినవాడిని, ఇంట్లోనైనా చూడండి బాబాని, బాబా మనతో ఖచ్చితంగా మాట్లాడతారు. మనకి ఏదైనా అనిపించింది అనుకోండి, బాబా దగ్గరికి వెళ్ళి చెప్తే ఆన్సర్ ఖచ్చితంగా మనకు వస్తుంది. అంతేకాదు, బాబా చెప్పరు కాబట్టి పక్క వాళ్ళు, ఎదుటి వాళ్ళు, అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు వచ్చి మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అదే విషయాన్ని వాళ్ళ ద్వారా మనకి చెప్పించబడుతుంది. కనుక బాబా మౌనం చూసి, మౌనంతోనే మన మనసులనందరినీ దోచుకున్నాడు ఆయన. అంతేకాదు, ఆయన గడిపిన జీవనం అంతా ప్రేమ జీవనాన్ని గడిపాడు. ప్రేమించడం అంటే ఏంటో తెలియజేశాడు. ఆయన చూస్తేనే మనం కరిగిపోతాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేసే చర్యలు చూస్తే, ఆయన బ్రతికే ఆయన జీవనాన్ని గనక మనం అర్థం చేసుకుంటే, ప్రేమ అంటే ఏంటో పూర్తిగా మనకి అవగాహన అవ్వడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ వెళ్తేనే మనం ఏంటో ప్రేమలోని ఆ టచ్ చేసిన మరుక్షణం ఏమవుతుందో తెలియదు. తెలియకుండానే మనం ఏం ఫీల్ అవుతామో, అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండానే అట్నుండి మనం బయటకు వస్తాం. బాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ లోపలికి వెళ్తుండగా మనకి ఎలా అనిపిస్తుందంటే, నాకైతే అనిపిస్తుంది అలాగా, ఎప్పటి నుండో కోల్పోయిన నా ప్రాణ స్నేహితుణ్ణి, నా ఆత్మీయుణ్ణి, నా తల్లిని, తండ్రిని, అందరినీ చాలా రోజులైంది నేను పోగొట్టుకున్నాను, దూరం చేసుకున్నాను. కనుక మీ దగ్గరికి వచ్చేస్తున్నాను బాబా. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ ఆనందమే కన్నీటి రూపంలో వస్తుంది. అంతే తప్ప మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అని బాధ కాదు. అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అంటే, అమ్మ నీ దగ్గరికి వచ్చేస్తున్నాం అన్న ఆనందంతో కళ్ళలో నీళ్ళు వస్తాయి. అది ఎలా వచ్చింది మనకి? ఆయన మౌనంతో ఉన్నాడు, మనతో మాట్లాడట్లేదు, మనం అతనితో ఉన్నాం అనుకుంటున్నాం. ఇవన్నీ అంతే. ఆ మౌనంతోనే మనందరినీ దోచుకున్నాడు ఆయన. దోచుకుని ఆయన పరమాత్మ అని తెలియజేసి, మనందరినీ పాలించి, మనందరికీ ప్రభు అయ్యాడు. అందుకనే ఆయన మనకి ఏం చెప్పాడు, ఇది మనం ఇప్పుడే చెప్పేసుకున్నాం. ఆచార వ్యవహారాలు అనవసరమని చాటావు, అనుక్షణము మెహరను స్మరణే అనివార్యమని తెలిపావు. ఆచారాలు వ్యవహారాలు వద్దు అని బాబా చెప్పారు. ఇప్పుడే అనుకున్నాం కదా మనం. అవేవి మనకు అవసరం లేదు.
ఏమి అక్కర్లేదు. బాబా దగ్గరికి వెళ్ళి బాబా అని, మెహర్ అని మనం గనక నామస్మరణ చేసుకుంటే ఇంకేమీ చేయనవసరం లేదు. బాబా 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 మెహర్, మనకి ఏది అనిపిస్తే అది చాలా ఈజీగా మనకి తెలియకుండానే మనం గనక అలవాటు పడిపోతే ఆ నామం కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. లేచినప్పుడు తెలియకుండానే తనలో ఏమిటేమిటో ప్రేయర్స్, పాటలు అన్ని మనకి బ్రెయిన్ లో ఉంటాయి. అలాగే మౌనంగా మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చింది అంటే కంటిన్యూస్ గా నామం అవుతూనే ఉంటుంది. అది ఆయన మనకి ఇచ్చినటువంటి వరం. అలా గనక మనం చేసినట్లయితే మన చుట్టూ ఉండేటటువంటి ఏదైతే మాయ ఉందో దాన్ని ఆ నామం ఒక దోమ తెరలాగా ఉండి మనల్ని కాపాడుతుంది అని బాబా చెప్పారు. రామావతారంలో కూడా అదే రుజువు చేశాడు. ఏంటి? రాముడికి ఆంజనేయుడికి మధ్య యుద్ధం. ఆ యుద్ధంలో ఏం చేశాడు ఆంజనేయుడు? రాముడి మీద బాణం వెళ్ళాడు కదా, బాధ పెట్టలేడు కదా, ఏమీ చేయలేడు గనక రామనామం చేస్తూ ఆయన గడిపాడు. దాంతో రామ బాణం కూడా ఆయన మీద పని చేయలేదు. అది వాళ్ళిద్దరికి యుద్ధం అన్నది క్రియేట్ చేసింది ఆ నామం యొక్క ఉన్నతిని చెప్పడం కోసం తప్పితే వాళ్ళిద్దరి మధ్య యుద్ధం కాదు. అప్పుడే మనకు చెప్పబడింది నామం యొక్క ఉన్నతత్వం. కనుక మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనం ప్రతి పనిలో గనక బాబా అన్న నామస్మరణ చేసుకుంటే, బాబా నామస్మరణతో మనం గనక ఏ పనైనా మొదలుపెట్టి బాబా ఇది నేను చేయట్లేదు, మీరే నా చేత చేయిస్తున్నారు అని అనుకుని మనం పని ప్రారంభిస్తే అది చాలా ఉన్నతంగా ఉంటుంది. మనం చేసేది చాలా తక్కువే, కానీ అది కనిపించేది, వాళ్ళ అటువైపు వ్యక్తి అనుభవించేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ఆయన చేస్తాడు కాబట్టి, అది మనం చేస్తే అంత ఉన్నతంగా ఉండదు. బాబా నువ్వే చేస్తున్నావు, నీకే నేను చేస్తున్నాను అన్న అవగాహనతో గనక చేస్తే ఒక్క 1% మనం చేసిన 100% ఆ రిజల్ట్ కనిపిస్తుంది, అటువైపు ప్రేమ కనిపిస్తుంది. ఆ అంత ఉన్నతంగా దాన్ని తీసుకోగలుగుతారు. కాబట్టి మనకి ఇప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే నామస్మరణ మాత్రమే. కనుక అందుకే మెహరంటున్నా, అందుకే మెహరంటున్నా, అనకుండా మన లేకున్నా మెహరంచు మననీయన్నా, మెహరశ్రీ మెహరనని. ఇక్కడ అందుకే నీ నామస్మరణే చేయాలనుకుంటున్నాను, నీ నామస్మరణతోనే ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నాకు అది తప్ప వేరేది కాకుండా నీ నామస్మరణతోనే ఉండేటట్లుగా నన్ను మనని. అంతేకాదు మెహరశ్రీ మెహర్ అననిమ్మ అన్నది నా అవగాహన మేరకు ఇక్కడ మెహరశ్రీ అంటే ప్రేమ సంపద అని అర్థం. అది ఒక్క మెహరశ్రీ అనే కాదు. కాకపోతే ఇప్పుడు మనం కనుక ఇండివిజువల్ గా తీసుకుంటే ఇంత ఉన్నతంగా మనకి ఆ సాహిత్యాన్ని ఇది ఇచ్చాడు కాబట్టి ఇది అనడం కూడా నాకైతే ఇష్టంగా అనిపిస్తుంది. నేనే కాదు, నా మెహరశ్రీ కూడా మెహర్ అనేటట్లుగా చేయు అంటే ఒక్క మెహరశ్రీ అంటే శ్రీనన్నయ్య కాదు, మనందరం మెహర్ అనే సంపద శ్రీ అంటే. కాబట్టి నా ఒక్కడే కాదు, అందరూ కూడా మెహర్ అనే నామాన్ని చేసేటట్లు చెయ్యు అని చెప్పి అంటూ, మమ్ము పలకరించేవి నీ చూపులే బాబా, ఆశీర్వదించేవి నీ నగవులే బాబా, మా మెహర్ బాబా, మా మెహర్ బాబా, మా మెహర్ బాబా. కనుక నీ చూపులే మమ్మల్ని పలకరిస్తున్నాయి, నీ నవ్వులే మాకు ఆశీర్వదిస్తున్నాయి. ఈ ఆశీర్వాదం ఏమిటంటే నీతో పాటు మేము గడిపేటట్లుగా అవకాశాన్ని ఇవ్వు అని అనేటటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వమని కోరుతూ, బాబా నాకు ఇచ్చిన సమయం ముగిసింది కనుక ముగిస్తున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా.
ఏమైనా తప్పులుంటే మన్నించగలరు బాబా. జై బాబా. జై మెహర్ బాబా. అమ్మ మెహర్శ్రీ గారి కలం నుంచి జాలువారిన ఒక పాటను తీసుకొని ఆ పాటని అర్థాన్ని 25 నిమిషాల సమయంలో చక్కగా వివరించి బాబా ప్రేమని పంచి ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై మెహర్ బాబా.